dear student, today I discuss about counters and types of counters. Types, okay, types of counters. చూడండి ఇక్కడ counters, types of counters in digital circuit. Counters are constructed with a serial of flip-flops. కౌంటర్స్ అనేది మనం ఫ్లిప్-ఫ్లాప్స్ యొక్క ఉపయోగించి మనం డిజైన్ చేస్తాం. Based on the input and the clock pulse given to the flip-flops. మనం ఎన్నైతే మనం క్లాక్ పల్స్ ఇస్తున్నామో దాన్ని బట్టి కౌంటర్ పర్పస్ అయినా మనకి కౌంటర్స్ అనేటివి మనకి ఉండడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనం ఫ్లిప్-ఫ్లాప్స్ ఉపయోగించి మనం డిజైన్ చేస్తాం అనమాట. ఫ్లాప్స్. There are several types of counters. Several types of the counters, the listed below. Asynchronous counters, synchronous counters, decade counters, next ring counters, Johnson counters. Those are counters అనమాట. మనకి ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌంటర్స్. ఓకే, చూడండి, asynchronous counters మీన్స్ ఇట్ ఈజ్ ఎ కన్సిస్ట్ ఆఫ్ సీరియల్ ఫ్లిప్ ఫ్లాప్స్. మనకు రిజిస్టర్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఫ్లిప్ ఫ్లాప్స్ ఎలాగా సీరియల్లో ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది ఉపయోగిస్తాం. ఇన్ విచ్ ద అవుట్పుట్ ఆఫ్ ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ కనెక్టెడ్ టు ద క్లాక్ పల్స్. ప్రతి ఫ్లిప్ ఫ్లాప్కి ఏమవుతుందంటే ఒక్కొక్క క్లాక్ పల్స్ని కనెక్ట్ అంటే క్లాక్ పల్స్ అనేటిని కనెక్ట్ చేస్తాం. ఆ క్లాక్ పల్సే మనకి ఇన్పుట్ అవుతుందన్నమాట ఆఫ్ ద నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్. ఓకే, ఫ్లిప్ ఫ్లాప్. ద ఫ్లిప్ ఫ్లాప్స్ ఇన్ ద synchronous counters are triggered individually, that is they are not synchronized. It is also called ripple counters. ఓకే, ఈ రిపుల్ కౌంటర్స్ని అసింక్రోనస్ కౌంటర్స్ అని కూడా అంటారు. ఓకే, సో కాబట్టి మనకు ప్రతిదానికి అంటే కౌంటర్స్ డిజైన్ చేయాలంటే మనకి ఏముండాలి, ఫ్లిప్ ఫ్లాప్స్ ఉండాలి. ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ కావచ్చు, టీ ఫ్లిప్ ఫ్లాప్ కావచ్చు, లేదంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, ఏదైనా సరే ప్రతిదానికి క్లాక్ పల్స్ అనేది ఇండివిజువల్గా కనెక్ట్ చేయబడి ఉంటుందన్నమాట. ఇలా ఉన్న కౌంటర్స్ని ఏమంటారంటే కౌంటింగ్ పర్పస్ కోసం ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే ఏ ఫ్లిప్ ఫ్లాప్ ఎన్ బిట్స్ స్టోర్ చేసుకుంటుంది, వాటిని కౌంటింగ్ పర్పస్ కోసం ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి సింక్రోనస్ కౌంటర్స్. If each flip-flop in the counter is triggered at the same time through the clock pulse. అంటే ప్రతి ఫ్లిప్ ఫ్లాప్లో కూడా సైకిల్ ఏదైతే ఉందో అంటే మనకు క్లాక్ సైకిల్ అనేది మీకు ప్రీవియస్లీ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, ఆ క్లాక్ సైకిల్ ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ సేమ్ టైంలోనే ఇన్పుట్ ఇవ్వబడుతుంది అనమాట. ఇలా తీసుకునే కౌంటర్ని ఏమంటారంటే సింక్రోనస్ కౌంటర్ అని అంటారనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డికేడ్ కౌంటర్స్. ఏ డికేడ్ కౌంటర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌంటర్ విచ్ కెన్ బి యూజ్డ్ కౌంట్ 10 స్టేట్స్ అనమాట. అంటే 0 నుంచి 9 వరకు కౌంట్ పర్పస్లో మనము డికేడ్ కౌంటర్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ రీసెట్ టు ద ఇనీషియల్ స్టేజ్. అంటే ఏమి, మనం ఇనీషియల్లో 1 ఇచ్చామనుకోండి, దాన్ని మళ్ళీ రీసెట్ చేస్తాం అనమాట. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ బీసీడీ కౌంటర్స్ అని అంటారు. అంటే బైనరీ కోడ్ డెసిమల్ అంటారు. అంటే 0 నుంచి 9 అంటే 10 డిజిట్స్ అవుతాయి కాబట్టి దీన్ని బీసీడీ కోడ్ కౌంటర్ అని కూడా అంటారు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద డికేడ్ కౌంటర్స్. నెక్స్ట్ వచ్చి రింగ్ కౌంటర్. రింగ్ కౌంటర్ మీన్స్ ఇఫ్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ గివన్ యాజ్ an input of the next immediate the flip flop, also the output of the last flip flop. The last flip flop is fed as input to the first flip flop, the forming a ring shaped structure. The such counter is said to be ring counter. Ring counter అంటే ఏం లేదు, ఒక 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయనుకోండి, ఒక ఫ్లిప్ ఫ్లాప్కి మనం ఇన్పుట్ ఇచ్చేసాం అంటే 1 1 1 అంటే 4 1s ఉన్నాయనుకోండి. ఆ 4 1s ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి అంటే ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏమి 1 బిట్ మాత్రం స్టోర్ చేస్తుంది. ఓకే, ఆ 1 అనేది ట్రాన్స్ఫర్ చేసాం అంటే 0 1 1 1 అని అనుకున్నాం. ఓకే, ఏమి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 0 1 1 ఉందనుకున్నాం. ఓకే,
ఇప్పుడు మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 0 1 1 1 ఉంది. అంటే ఇక్కడ ఏమి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ వాడతాం. ఇట్లాగా 4 ఫ్లిప్ ఫ్లాప్స్ వాడుకోవాలి. ఓకే, ఇట్లా 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాము, ఈ 1ను దీనిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ 1 అనేది దీనిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, తర్వాత ఏమవుతుంది, మరి ఈ 1 ఇచ్చేటప్పుడు అంటే మరి ఈ 1 అనేది ఇట్లా ఇచ్చేటప్పుడు ఈ 1 అనేది ఏమవుతుందంటే దీనిలోకి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది, మళ్ళీ ఈ 1 అనేది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ 1 దీనిలోకి షిఫ్ట్ అవుతుంది, ఈ 1 వచ్చి దీనిలోకి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది నీకు, మరి ఈ 1 దీనిలోకి, మరి ఈ 0 ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, ఈ 1 దీనిలోకి షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఈ 1 దీనిలోకి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుంది నీకు, దీనిలోకి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ 0 వచ్చేసి దీనిలోకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది మనకు. ఈ అవుట్పుట్ వెంటనే మరి మనకు ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి, అంటే ఇప్పుడు 0 ఫ్లిప్ ఫ్లాప్ ఇది 1 అనుకోండి, 2 అనుకోండి, 3 అనుకోండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాం, మళ్ళీ దీని యొక్క అవుట్పుట్ వచ్చి మళ్ళీ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కంటే 0 ఫ్లిప్ ఫ్లాప్లోకి వచ్చేసింది అనుకోండి. ఇలాగ రింగ్ అనమాట, ఇట్లా సర్క్యులర్గా ఇట్లా ఫెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా జరగడం వల్ల దీన్ని ఏమంటారంటే రింగ్ కౌంటర్ అని అంటారు. ఏమంటారు, రింగ్ కౌంటర్. ఓకే, నెక్స్ట్ వచ్చి అనదర్ జాన్సన్ కౌంటర్. Here the flip-flops are cascaded in which the output of each flip-flop is given as input. And here the flip-flops are cascaded. Okay? In which the output of each flip-flop ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి, cascaded, is given as input of the next immediate flip-flop, the complement output of the last flip-flop is fed as input the first flip-flop. ఇవన్నీ క్యాస్కేడ్లో ఫ్లిప్ ఫ్లాప్స్ అని కనెక్ట్ చేయబడి ఉంటాయి. మనం ఏదైనా ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు వెంటనే మరి ఏమవుతుంది, లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఇక్కడ కూడా మనకు అదే విధంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇట్లా ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ డి అనే ఫ్లిప్ ఫ్లాప్, ఇది Q0 ఇట్లా తీసుకున్నాం, ఇట్లా ఇన్పుట్ ఇస్తున్నాం. Here the or cascade in the output each flip-flop is given as input. అంటే ఇన్పుట్ పైన మనకు ఏదైతే ఇన్పుట్ ప్రతిదానికి ఇన్పుట్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. ఓకే, మళ్ళీ తర్వాత మనకు అవుట్పుట్ ఏమవుతుందంటే లాస్ట్కి సెట్ చేయబడుతుంది. అంటే ఏమి, ద ఇమ్మీడియట్ ద ఫ్లిప్-ఫ్లాప్ కాంప్లిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఇచ్చామనుకోండి, ఇక్కడ 0 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, ఇక్కడ 1 అవుతుంది. అలా కాంప్లిమెంట్గా మారిపోతుంది అనమాట. ఇలా మారేదాన్ని ఏమంటారంటే జాన్సన్ కౌంటర్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క మనకి ద కౌంటర్ విచ్ వన్ స్మాల్ డిఫరెన్స్ ఇన్ ఏ రింగ్ కౌంటర్. అంటే ఇది రింగ్ కౌంటర్ లాగే ఉంటుంది, కాకపోతే స్మాల్ డిఫరెన్స్. ద నార్మల్ అవుట్పుట్ ఈజ్ ఫెడ్ టు ద ఇన్పుట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్. మనం ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో, ఓకే, వేరాజ్ ఇన్ ద జాన్సన్ కౌంటర్ ఈజ్ కాంప్లిమెంట్. కాకపోతే ఇక్కడ 0 ఇస్తే అక్కడ 1 వస్తుంది. ఇది కూడా 1 టైప్ ఆఫ్ రింగ్ కౌంటర్ టైపే. కాకపోతే ఇక్కడ 1 ఇస్తే అక్కడ 0 వస్తుంది అనమాట. అదే రింగ్ కౌంటర్లో ఏమవుతుంది, మనకు 0 ఇస్తే అవుట్పుట్ ఇక్కడ పైన 0నే వస్తుంది. ఆ 0 మళ్ళీ తీసుకొచ్చి ఇన్పుట్కి ఇస్తామన్నమాట. ఓకే, ఇట్లా రొటేట్ అవుతుందండి, ఇలాగా రొటేట్ అయ్యే అవకాశం మనకి ఉంటుందన్నమాట. ఓకే, కాకపోతే అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అనమాట ఇది. అంటే ఏమి, ఇక్కడ 0 ఇస్తే అక్కడ 1 వస్తుంది అనమాట. ఫైనల్లో అవుట్పుట్ 1 వస్తుంది. ఒకవేళ రింగ్ కౌంటర్లో ఏమొస్తుంది, 0 ఇస్తే ఫైనల్లో అవుట్పుట్ 0నే ఉంటుంది అనమాట. ఇది డిఫరెన్స్ అంతే. ఓకే, దిస్ ఈజ్ ద రింగ్ కౌంటర్. ఓకే, దిస్ ఈజ్ ద థియరిటికల్ కాన్సెప్ట్. I will go for some diagrams. Okay, thank you.